ఒక్కరు అప్రమత్తంగా పనిచేసి వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడలో జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలన్నారు. పిఠాపురంలో మన విజయం తథ్యమని, చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురం గెలుపు ఉండాలన్నారు. దేశంలోనే పిఠాపురం ఒక రోల్ మోడల్ నియోజకవర్గం అవుతుందని పవన్ చెప్పుకొచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చాలా గొప్పదని, ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా తన ప్రయత్నం తాను చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ఇక రాబోయే 40 రోజులు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేసి వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలి, పిఠాపురం విజయం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలంటూ కూడా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి ఆయన కామెంట్ చేసి చెప్పడం జరిగింది. ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? ఏదైతే పవన్ కళ్యాణ్ 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల స్థాయి ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ నేతలకందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. రాబోయే 40 రోజులు కూడా చాలా కీలకమైన రోజులుగా భావించాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తూ లేనిపోని ప్రచారాలు చేస్తూ తమను ఏదో విధంగా అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం పనిగా పెట్టుకుంది. ప్రస్తుతం సర్వశక్తులు యుక్తులు ప్రయోగించి తమను ఓడించడానికి ప్రయత్నాలు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొనసాగిస్తున్న దానిలో మనం కొంత జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలని కుతంత్రాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, వాటికి ధీటుగా వాటిని తిప్పుకొట్టాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ముఖ్య నేతలకి అయితే సూచించడం అయితే జరిగింది. అయితే పోలింగ్ ముగిసే వరకు కూడా ఏదైతే మే 13న పోలింగ్ ప్రక్రియ వరకు కూడా చాలా సమర్థవంతంగా చాలా పటిష్టతతో ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఏదైతే ఓటర్లని ఏ విధంగానైనా ప్రలోభ పెట్టి ఓటర్లందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తుంది. ఖచ్చితంగా కూడా వాటిని అన్నింటినీ క్షేత్రస్థాయిలో ఏదైతే పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించి శ్రేణులందరూ కూడా కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఒకే మాటపై నిలబడి ఒకే తాటిపైకి వచ్చి తీవ్ర కృషి అయితే చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 40 రోజుల పాటు ఈ కష్టమే రాబోయే రోజుల్లో మనకు విజయంగా మారుతుందని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అయితే పిఠాపురంలో ఏ విజయం అయితే తథ్యం, అయితే ఘన విజయం దిశగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆ ఘన విజయం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ భరోసా నాకు ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో కూడా పూర్తి విశ్వాసం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలుగా మన ప్రయత్నం మనం ఖచ్చితంగా సమర్థవంతంగా పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. అయితే చరిత్రలో నిలిచిపోయేలా ఇక్కడ ఉన్నటువంటి గెలుపు, తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గ గెలుపు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆ కార్యకర్తలు కూడా సూచించిన నేపథ్యంలో దేశంలోనే పిఠాపురం ఒక రోల్ మోడల్ నియోజకవర్గం అయితే ఖచ్చితంగా అవుతుంది. దాన్ని నేను చేసి చూపిస్తాను, మాట ఇస్తున్నానని నిన్న బహిరంగ సభ ద్వారా చెప్పడం, ఈ రోజు అదే అంశాన్ని మళ్ళీ కార్యకర్తలకు సమావేశం ఏదైతే మండల స్థాయి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మరొకసారి పునరుద్ఘాటించారు. ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి తొలిగా ఇక్కడి నుంచి పొత్తులో భాగంగా దానికి సీటు కేటాయించిన తర్వాత గతంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే ఎస్విఎస్ఎస్ వర్మ ఆయన త్యాగం చాలా గొప్పని, ఆయన ఉన్నత స్థానంలో ఉండేలాగా తన ప్రయత్నం తాను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఆయన ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ బీజేపీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో తాను పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన వెంటనే నిన్నటి రోజు వర్మ ఇంటికి నేరుగా వెళ్లి ఆయనకి మర్యాదపూర్వకంగా కలిసి ఆమె తల్లి వద్ద కూడా ఆశీర్వచనం తీసుకుని ఈ రోజు ప్రత్యేకించి పురోహితుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం, రాజరాజేశ్వరి దేవికి పూజలు అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత
కొద్దిసేపటి క్రితమే కొన్ని అనివార్య కారణాలు, ముఖ్యంగా ఒక సమావేశానికి హైదరాబాద్ లో హాజరు కావాల్సిన నేపథ్యంలో ఒకవైపు ఆరోగ్యం కూడా సరిగా లేని కారణంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అయితే బయలుదేరడం జరిగింది. రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ వస్తారని ఇప్పుడు అనధికారిక సమాచారం తెలుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో రేపు మధ్యాహ్నం వచ్చి యథావిధిగా తన పర్యటన అయితే కొనసాగిస్తారని ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు తొలిసారి నియోజకవర్గానికి సంబంధించి తొలి సమావేశం పార్టీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన నేతలు, అది మండల స్థాయి నేతలతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి, నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏమిటి, రాబోయే రోజుల్లో వైసీపీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎటువంటి యంత్రాంగం పూర్తిగా కూడా ఇక్కడే మోహరించి ఎటువంటి చర్యలు లేదా కవింపు చర్యలకు పాల్పడతారో వాటినన్నింటినీ సవివరంగా వాళ్ళకి తెలియజెప్పి అటు తర్వాత దానికి ధీటుగా ఎలా సమాధానం చెప్పాలో కూడా కొన్ని సూచనలు అయితే పవన్ కళ్యాణ్ అయితే చేశారు. మొత్తం ఈ రోజు ముఖ్యంగా ఈ 3 పార్టీలకు సంబంధించి మండల స్థాయి ముఖ్య నేతలకు అందరికీ కూడా మరొకసారి దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ తగినన్ని సూచనలు చేసి వాళ్ళ కొత్త జోష్ అయితే నింపారనే చెప్పాలి. ఇది గంట పాటు సాగినటువంటి సమావేశంలో ఆశాంతం వైసీపీకి సంబంధించి వాళ్ళు చేయబోయేటటువంటి కుట్రల గురించే ముఖ్యంగా ప్రస్తావన అయితే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి రేపు మరో 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో అటు తర్వాత ఉగాది నుంచి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే ఇక్కడి నుంచే ఉంటూ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కూడా చేయబోతున్న తరుణంలో ఇక్కడి నుంచే ఉంటాను కాబట్టి పూర్తి స్థాయిలో ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా సరే తన దగ్గరికి నేరుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదే కింది స్థాయి వ్యక్తి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ తనను సంప్రదించాలని తమ స్వయంగా చెప్పి తగు సూచనలు కావాలంటే తాను చెప్పడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించడం జరిగింది. అయితే ఈ 40 రోజుల పాటు మీ శ్రమ మీ కష్టం అంతా కూడా రాబోయే రోజుల్లో మనల్ని విజయంగా మలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సమరశంఖం నేను పూరించినా సరే మీరు నియోజకవర్గ వ్యాప్తంగా కష్టపడి పనిచేసే కేడర్ అంతా కూడా మీలోనే ఆ విజయానికి మార్గాలు మీరే అని చెప్పి కూడా వాళ్ళకి కొంత ధైర్యం నింపుతూ అలాగే వాళ్ళ ఉత్సాహాన్ని కలిగించే విధంగా పవన్ మాటలు కూడా కొనసాగాయని ఆ సమావేశం అనంతరం బయటకు వచ్చినటువంటి నేతలు కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆశాంతం చాలా ఆనందకరమైన వాతావరణంలో పవన్ కళ్యాణ్ మంచి సూచనలు చేశారు. రాజకీయంగా చాలా పరిపక్వత చెందినటువంటి నేతగా ఆయన మాటలు వింటూ ఉంటే నియోజకవర్గంలో సీనియర్ నేతలైనటువంటి మాకు కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, కొత్త సూచనలు కూడా మేము ఈ రోజు వినగలిగామని చెప్పి కూడా నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఈ ప్రాథమిక సమావేశం ప్రస్తుతం మండల స్థాయిలోనే జరిగింది. అటు తర్వాత గ్రామ స్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి నేతలతోని మేధావులతో కూడా సమావేశాలు ఇక మీదట ప్రతి రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన తాత్కాలిక వాయిదా వేసిన రేపు నుంచి కొనసాగే ఏదైతే సమావేశాలు లేదా పర్యటనకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సమావేశాలే ఎక్కువగా నిర్వహించి కార్యకర్తల్లోని అలాగే నేతల్లోని 3 పార్టీలకి సంబంధించి పార్టీ కేడర్ అందరితో కూడా చాలా పటిష్టమైన లేదా నిర్మాణాత్మకమైన క్రియాశీలక రాజకీయాలకు సంబంధించి ఎటువంటి అడుగులు వేయాలి, కొత్త రాజకీయ ఒరవడి సృష్టించడానికి జనసేన ఇప్పటికే పథకరచన చేసింది, వాటన్నిటికీ సంబంధించి ఆ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ ప్రతిరోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే నేరుగా ఈ పార్టీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరికీ కూడా ఈ సమావేశాల్లో ప్రతిరోజు వెల్లడించడానికి సంసిద్ధమయ్యారు. దానిలో భాగంగానే తొలి రోజు ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం ఈ రాబోయే ఎన్నికల కోసం నియోజకవర్గంలో తాను పోటీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కీలక సూచనలు కూడా చేశారు. నియోజకవర్గానికి సంబంధించి నేతల్లో కొత్త శక్తిని అయితే నింపారని ఆ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా నిన్న ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ లో గడిపినటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. రేపు తిరిగి అధికారిక ప్రకటన తర్వాత షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ నియోజకవర్గానికి తిరిగి వస్తారు. అటు తర్వాత యథావిధిగా పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ చెందినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.